Thanks and give us a good round of applause, please. Thank you. ఇప్పుడు ఇదే దినాల్లో పేరెంట్స్ ని ఎప్పుడు చచ్చిపోతారా పడేద్దామా అన్నట్టున్నారు. పీపుల్ ఆర్ వెరీ బిజీ విత్ దర్ వర్క్స్. కానీ ఐరేను వీళ్ళు చనిపోయిన పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు ఆంటీ అంకుల్, బట్ స్టిల్ దే రిమెంబర్ దెమ్ అండ్ దే వాంట్ టు ఆనర్ దేర్ గుడ్ డీడ్స్. సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దిస్ థాట్స్. నేను ఇంట్లో అనుకున్నాను, ఐఎమ్ ఏ డాక్టర్, ఐ నో how the children will treat the parents. చాలా మంది పిల్లలు వచ్చి అడుగుతారు కూడా ఎప్పుడు అయిపోతారు ఇల్లు అని. సో బట్ these children, they don't want to forget their parents what they have done. So I want to appreciate these children. I actually, it's not so good costly or something, but what they have done, I want to give them. Nana chinna da done. We have a closing prayer and benediction. Before that, I'd like to thank each and every one of you here. Honestly, we are delighted to have you over here. I know it got delayed, but this is Paul's family and it happens always. Thank you so much. Now I request Dr. to come and give us the closing prayer and benediction. ఏ కంపెనీ చేద్దాం. కృపగల దేవాన్ని నిత్యం జీవిస్తున్న దేవుడు వాడు వందనంలో ఏదో జరిగిన అద్భుతమైన కార్యక్రమం బట్టి వందనంలో బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని ఎప్పుడో తెచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం, నీతివంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఈ కుటుంబం దీవించండి. వాళ్ళ గారికి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరును మీరు దీవించి ఆశ్రయించి సమస్త విషయంలోని కృప ఆశీర్వాదించి మరి అన్ని విషయంలో దీవించమని యేసునామమున ఏ రోజు ఈ యొక్క కార్యక్రమం కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సర్వ ప్రపంచం సృష్టించిన దేవుని కృపయు యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ కార్యక్రమం జరిపించిన ఈ కుటుంబాలన్నిటికీ వారి బిడ్డలకు బిడ్డల బిడ్డలకు తరతరాలు నిలిచి ఉండడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. We have arranged lunch for you. Non-vegetarian is there outside in the Shamiana, and for vegetarians, second floor. Please do have fellowship with us. Thank you all so much. Thank you.
जब मैं पुकारूं दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 सारे जमाने सामने मुझको जो कोई मेरे देखो बस तेरे सामने मैं मेरा तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया।
నమస్కారం అండి అందరికీ. మా అక్క ఐరన్ అక్క, మా కొడుకు చెప్పేది చాలా మందికి అర్థం కాదు, కాబట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పింది. అందుకనే ఐ హ్యావ్ టు స్పెషల్ రికార్డ్ సంథింగ్ ఫర్ హిస్ టాక్. సో లెట్ హియర్ వాట్ హి సేస్. My favorite memory of my grandma was I think I was in the 3rd grade and she was visiting us from India and she took us we were at Best Buy for some reason and she asked me if I wanted anything, so I told her I wanted a Super Nintendo and then she bought me a Super Nintendo on the spot, no questions asked. So that is one of the memories that stick with me about her. And then my grandfather, one of my favorite memories is when he told my dad to stop smacking when he was chewing, because my dad does it a lot. So, and also he loved his brandy, so I always had a nightly brandy. I don't have any brandy with me, but if I did, I would drink it. That's it. Legacy continues. ఓకే, నాకు తెలీదు ఎంతమందికి అర్థమైందో. వాడు ఏం చెప్తున్నాడంటే ఫేవరెట్ మెమరీస్, జ్ఞాపకాలు, వాళ్ళ నాయనమ్మ గురించి. ఒకసారి బెస్ట్ బై స్టోర్కి పోయాడంట. బెస్ట్ బై అంటే అది ఎలక్ట్రానిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో వాళ్ళ నాయనమ్మతో పోతే వాళ్ళ నాయనమ్మ అడిగిందంట, నాయన నీకేం కావాలని. నాకు సూపర్ నింటెండో కావాలన్నాడంట. అప్పుడు వాడు 3rd గ్రేడ్ అంట, వాడు అంటే 3వ తరగతి, 3rd స్టాండర్డ్ అంటాం. అంటే ఇమ్మీడియట్గా షీ బాట్ ఇట్ అంట. నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ కొనిందంట. క్వశ్చన్స్ ఏమీ లేకుండా ఇమ్మీడియట్లీ షీ బాట్ ఇట్ అంట. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, షీ డింట్ ఈవెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అంట. కొనిందంట. అది ఫేవరెట్ మెమరీ అంటే వాడికి. అది గ్రాండ్ మదర్ గురించి. ఇకపోతే వాళ్ళ తాత గురించి వాడికి మెమరీ ఏంటంటే, వాళ్ళ తాత వాళ్ళ నాయనకి చెప్పాడంటే నాకు చెప్పాడంట, వాడిని కొట్టద్దు, వాడిని స్మాక్ చెయ్యొద్దు అని చెప్పాడంట. అది చెప్తున్నాడు అన్నమాట వాడు. మై డాడ్ యూస్ టు డూ అ లాట్, నన్ను చాలా కొట్టేవాడు మా అయ్య అని చెప్తున్నాడు. సో అది ఫేవరెట్ మెమరీ అబౌట్ హిస్ తాత. అండ్ దెన్ అనదర్ వన్ హీ సెడ్ ఇస్ మై తాత టేక్స్ హిస్ నైట్లీ బ్రాండీ. నైట్ టైమ్ బ్రాండీ తీసుకుంటారు. అండ్ నా దగ్గర ఇప్పుడు బ్రాండీ లేదు, ఉండుంటే నేను తాగేవాడిని. ఆ లెజెండ్ కంటిన్యూ అవుతుంది, మా కుటుంబ ఖాందాన్ అది కంటిన్యూ అవుతుందని చెప్తున్నాడు అనమాట. అదండి సంగతి. వీడు అఫ్ కోర్స్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ సమ్ ఆఫ్ హిస్ పిక్చర్స్. హియర్ ఇట్ ఈస్. దిస్ ఇస్ హీస్ ఆల్వేస్ విత్ గర్ల్స్ అనమాట, పెళ్ళవక ముందు. దెన్ of course this is my girl, he is with his mother, and వీడు రగ్బీ కుస్తీ పడతాడు అనమాట. సో చూసారా తెల్లగా ఎంత బిగ్ ఫెలా, వాడిని పడగొట్టాడు అనమాట వీడు. he knocked him out, and that is his wife. అప్పుడు వీడి గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు హిజ్ వైఫ్ అనమాట. వీడు రెజ్లింగ్ చేసేవాడు, రగ్బీ చేసేవాడు, అన్ని చేసేవాడు. బట్ అందరికీ నమస్కారం అండి. మళ్ళా ఇంకొకసారి ఈ ఫుట్బాల్ చూస్తుండ్రు కదా, బెర్నార్డ్ సార్ ఆయన భార్య, వాళ్ళు ఎందుకు నీళ్ళ మధ్యలో నించుండ్రు అని అనుకున్నారా? వాళ్ళు బంగాళాఖాతం లోపలికి నడుచుకెళ్ళిపోయి పానం విడిచిపెట్టడానికి వెళ్తున్నారంట. ఏం రాబాయ్ ఎక్కడికి పోతుండ్రు? లే, మా ఇంట్లో వాళ్ళు మేము పెళ్లి చేసుకుందామంటే వద్దని చెప్పిండ్రు, అందుకనే చచ్చిపోదామని పోతున్నాం. మళ్ళా చెప్పురే అన్న, అదే చెప్పిండు, మేము చచ్చిపోదాం అనుకున్నాం, ఆ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అరే భయ్, నీకు పెళ్లి అయిపోయింది, 2 కొడుకులు, వాళ్ళకి పెళ్లి అయిపోయింది అంటే గామొచ్చాడు, ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి తోలుకొచ్చిన ఇంటికి.
అది ఊరికే మజాక్ చేస్తున్నాడు, ఐఎమ్ జస్ట్ జోకింగ్. కథ ఏంటంటే బర్నార్డ్ ఆల్సో బిట్రగుంటలో 35-40 మేము ఉన్నప్పటి నుంచి బర్నార్డ్ అండ్ మేమంతా రైల్వే ఎంప్లాయీస్ కదా మా పేరెంట్స్. సో బర్నార్డ్స్ ఫాదర్ ఆల్సో వాజ్ అ రైల్వే ఎంప్లాయీ. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ దేర్. అండ్ సో బిట్రగుంట అంటే చూపిస్తాను చూడండి, ఇదిగోండి, ఇది బిట్రగుంట. ఆ రోజుల్లో లిటిల్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు, అంటే చిన్న ఇంగ్లాండ్ అనేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆంగ్లో ఇండియన్స్ చాలా క్లీన్ గా ఉండేది. ఇట్ వాజ్ చాలా పెద్ద జంక్షన్ అన్నమాట ఆ రోజుల్లో. ఆ ట్రైన్స్ ఇదే ఈ స్టీమ్ ఇంజిన్స్, అదే మేజర్ జంక్షన్ అన్నమాట. ప్రతి ట్రైన్ ఆ మెడ్రాస్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్ ఇట్ హ్యాస్ టు స్టాప్ దేర్ అన్నమాట. సో ఆ బిట్రగుంటలో మేమంతా ఉండేవాళ్ళం. మా పేరెంట్స్, మా 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 అమ్మగారు, నాన్నగారు, మేమంతా కూడా 35 సంవత్సరాల పైన ఉన్నాం అన్నమాట అక్కడ. సో ఈ బర్నార్డ్ ఏం చెప్పాడంటే, నా ఫోన్ పనిచేయట్లేదు సరిగ్గా, నా స్పీకర్ ఫోన్. సో నేను చెప్పిన నోట్స్ రాసి నువ్వు చెప్పు టోనీ అన్నాడు. సరే అన్నాను. సో బర్నార్డ్ ఏం చెప్తాడంటే, మా ఐవి ఆంటీ అంటే మా 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 అమ్మగారి పేరు, అండ్ పాల్ అంకుల్ మా నాన్నగారి పేరు. ఐవి ఆంటీ, పాల్ అంకుల్ ఆర్ మోస్ట్ రెస్పెక్టెడ్ కపుల్ ఇన్ బిట్రగుంటకి అంతా. వాళ్ళంటే తెలియని వాళ్ళు ఉండరు, చాలా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ ఆంటీ, ఐవి ఆంటీ, ఆ బిట్రగుంట మొత్తంలో రిక్షా ఉండేది ఐవి ఆంటీకి. ఆ రిక్షాకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ టిఫిన్ క్యారియర్ ఒక టిఫిన్ బాక్స్ కాదు, టిఫిన్ క్యారియర్ అన్నమాట. ఆ క్యారియర్ లో అన్ని ఉంటాయి అన్నమాట. అది నాన్ వెజ్, ఒక వెజిటేరియన్, ఒక ఆఖరికి అప్పడాలతో సహా ఉండేవన్నమాట. అవి తీసుకుని కానీ బడికి పోరు. సో ఆ రిక్షాలో ఎక్కి వెళ్ళేవాళ్ళు ఐవి ఆంటీ వాళ్ళు. అండ్ అక్కడ జనాలందరూ చూస్తూ ఉండేవాళ్ళు. ఐవి పాల్ టీచర్ అనేవాళ్ళు అనమాట. ఐవి ఆంటీ అంటే పాల్ టీచర్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు అట్లా ఆంటీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరికి తెలుసు ఆంటీ చాలా ఈ చేపల మార్కెట్ కానీ, మాంసం దుకాణం కానీ, వెజిటబుల్స్ పక్కకు పెట్టేసేయండి. ఆ చేపల వాళ్ళైతే ఆంటీ స్కూల్ నుంచి రాగానే వచ్చేటప్పుడు ఆ రిక్షాలో పాల్ టీచర్ అనే ఆ చేపలు దాచిపెట్టేవాళ్ళు, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. అవి చందువాలు, పండుగొప్ప ఈ చేపలు తీసి ఆంటీకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అంత హోదా ఆంటీ. ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. షీ ఎంజాయ్డ్ హర్ లైఫ్. ఆఖరికి ట్రైన్ లో పోయేటప్పుడు విత్ ఆర్ వితౌట్ టికెట్ ఫస్ట్ క్లాస్ లోనే ఎక్కేవాళ్ళు. ఆ టికెట్ కలెక్టర్స్ వస్తారు, వాళ్ళు వచ్చి సలామమ్మ అని చెప్పి అక్కడే కూర్చొని కొన్ని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. టికెట్ అడిగేవాళ్ళు కాదు, ఏం కాదు. ఎందుకంటే ఆంటీకి అంత పలుకుపడి అన్నమాట బిట్రగుంటలో. అట్లా అది ఆంటీ సంగతి. ఇకపోతే ఆంటీ ఇంట్లో పెద్ద ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ ఉండేదన్నమాట. ఆ యార్డ్ లో అది యాక్చువల్లీ అది మినీ జూ అనుకోవాలన్నమాట. అది మినీ జూ. క్రూర మృగాలు, పందులు తక్కిన అన్నీ ఉండేవి. కోళ్ళు, అన్ని జాతుల కోళ్ళు ఉండేవి. గినీ హెన్స్ అండ్ గినీ కోళ్ళు, టర్కీ కోళ్ళు, నాటు కోళ్ళు, ఇకపోతే బొంత కోళ్ళు, ఇక మీరు అనుకోండి అన్ని ఉండేవి, చాలా ఉండేవి. అదే కాకుండా బఫలో ఉండేది. ఆంటీకి ఫ్రెష్ మిల్క్ కావాలన్నమాట, బఫలో ఉండేది ఇంట్లో. ఇక మేకలు మాత్రం ఉండేవి కాదు, ఎందుకంటే మేకలు ఉంటే ఉన్నిచ్చేవాళ్ళు కాదు, అక్కడక్కడ కోసేసి కూరలు చేసేసేవాళ్ళు. అదనమాట. ఇకపోతే అంకుల్ చూస్తే, అంకుల్ చాలా కామ్ గా, క్వైట్ గా, ఎంత నీట్ గా ఉంటారంటే ఆఖరికి ఇంట్లో కూడా చాలా క్లీన్ గా ఉండేవాళ్ళు. అండ్ అంకుల్ ఎంత నాలెడ్జ్ అంటే అంకుల్ తో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ ఎవరికి ఉండేది కాదు. అంత క్షుణ్ణంగా, ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఏది చెప్పినా సరే బైబిల్ వర్స్ కూడా. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోయినా
అంకుల్కి అంత నాలెడ్జ్ ఉండేది అనమాట. తను చాలా నాలెడ్జబుల్ పర్సన్. నేను ఎప్పుడు నాలెడ్జ్ చాలా గెయిన్ చేసేవాడిని అంకుల్ దగ్గర నుంచి. అండ్ సో మాకు అసలు నాకు పెళ్ళయింది కూడా ఆంటీ వల్లనే, మా ఐవి ఆంటీ వల్లనే. ఎట్లయిందంటే పోయి మా నాన్నకి పోయి చెప్పారు, ఇక్కడ మీ కొడుకు మా అక్క కూతురు మంచి సంబంధం అని చెప్తే మా నాన్న పడిపోయాడు. నా దగ్గరికి వచ్చిండు, ఏమ్రా నువ్వు పెళ్లి చేసుకో, మంచిగా నీకు తెల్లగా బుర్రగా కావాలా, ఇదిగో పాల్ టీచర్ ఫ్యామిలీ, ఆ ఖాందాన్ అంటే ఖాందానే అని నన్ను పడేసిండు మా అయ్య. ఆఖరికి ఇగో ఆ దీనమ్మ నేను పెళ్లి చేసుకున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా బ్లెస్సడ్ ఆ ఫ్యామిలీలో రావడానికి. అది మీకు చెప్పడానికి నేను నా సెల్ ఫోన్లో స్పీకర్ లేదు, కానీ ఇది సంగతి. పాల్ టీచర్ పాల్ టీచర్ అంటే ఐవి ఆంటీ అండ్ పాల్ అంకుల్ అట్లాంటి దంపతులు ఉండేవాళ్ళు అసలు చాలా అరుదు, వెరీ రేర్ అనమాట. అది మీకు చెప్తున్నాను. ఇంతటితో నేను ముగిస్తాను. మంచిది మరి, బాయ్. Hi all, greetings of the day. I am Reddy Naidu from Rajamandri. Paul Teacher Garu was my first teacher in Petrovunta when I joined railway school way back in 1971. She used to very affectionately call me Reddiga. We developed a strong bonding in no time, probably. The probable reasons being my aptitude, maybe I was cute also, and my accent. We both belong to East Godavari district. I slowly started going their home regularly. There I developed friendship, or rather I call it reverence, to Paul Ayyavar, the station master. Still today I remember him vividly. He was very soft and cordial. He used to speak in a very low voice. He was also very affectionate like our teacher Garu. Both of them are well cultured and highly sophisticated people. They used to treat all human beings, pets and plants with lots of affection and compassion. If I remember rightly, he used to always sing his hymns. His position was big in Petrovunta. This couple used to command huge respect from the society. This message is not complete without a small word about their children. I know Irene Akka, Tony Anna and Aunt David Anna very well. All of them inherited all the good qualities of their parents. Irene Akka was my English teacher. If you feel my English is good now, please give credit to her. Tony Anna and David Anna were all-rounders and my childhood heroes. I am very glad my relationship with them continues till today. Though a bit out of way, I want to mention the memories of Christmas, cake and karabundi. I remember their flavor even now. I used to like them very well. The karivepaku in karabundi also I did not forget. I thank Tony Anna for giving me this opportunity of memorizing not only two noble people but also my childhood. Thank you all. Have a great day. Hello everyone. I want to take a moment to honor the memory of my two special people in my life. My grandparents. As their oldest grandson, I consider it a profound privilege to carry their legacy forward. నాకు తెలిసి it's not about, I don't know about anyone, but not everyone is fortunate enough to experience the deep love. వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, it is something
cannot be described in words, because very personal travel with me. I travel with them very personally from my childhood, and although it has been more than a decade since they left me, their presence remains with me always. అది ఎప్పటికీ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఏదో ఈరోజు మనం అనుకుంటున్నాము అండ్ దెన్ ఇట్స్ ఓవర్ అనేది కాదు. డే టు డే లైఫ్లో whenever I really come across, అంటే if I cook something, I remember like today I do something, they always, I remember మా గ్రాండ్ పా ఎలా చెప్పేవారు, గ్రాండ్ మా ఎలా అనేవాళ్ళు, హౌ దే రియాక్ట్ ఫర్ సర్టన్ సిచ్యువేషన్స్. సో ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. మర్చిపోయేది అనేది ఇట్స్ నాట్, ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. That's true. Everybody talk about their loving, great, this. Apart from all this, it's a joy. వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది, ఆ జర్నీ ఇట్ వాజ్ a joyful journey. లైక్ చెప్పాలి అంటే బిట్రగుంట హౌస్ ఫర్ మీ ఈజ్ a small mini Eden garden to me. చిన్నది, ఒక కైండ్ ఆఫ్ ఎ స్మాల్ ఈడెన్ గార్డెన్. ఆ గార్డెన్లో యూ గెట్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ డక్స్, country chicken, buffalo, goat, variety of vegetable plants, and మనుషులు రావడం పోవడం ఇవన్నీ. ఇట్స్ అ lively garden. It was a lively garden. అక్కడ నేను పెరిగాను. నాకు అమ్మమ్మ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. అమ్మమ్మ వాజ్ లైక్, ఆమె నాకు ఒక క్వాలిటీ, అంటే ఫుడ్ క్వాలిటీ కానీ, అంటే ఆవిడ ఒక లవింగ్ హ్యాండ్, లవింగ్ హార్ట్, టు బి హానెస్ట్. తినిపించేటప్పుడు, వడ్డించేటప్పుడు ఆవిడ ఎలా వడ్డిస్తుంది, మీరు ఫస్ట్ టైం వెన్ అమ్మ సర్వ్ సంథింగ్, మటన్ బిర్యానీ, రైస్ కనబడదు, ఓన్లీ పీసెస్ ఉంటాయి. తినేసాక తినురా అగైన్ షీ విల్ సర్వ్ అనదర్ ఫుల్ ప్లేట్, మళ్ళీ అంతే క్వాంటిటీ ఆఫ్ మటన్ పీస్ ఉంటాయి అన్నమాట. సపోజ్ బై మనకి అప్పుడు 20s 30s కాబట్టి తినేసేవాళ్ళము, తినేసేవాడిని, అంటే అంటే యంగ్ ఏజ్లో. మళ్ళీ థర్డ్ టైం సర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏంటండి ప్లేట్ ఖాళీగా ఉందని, అంటే తినేసిన తర్వాత ఖాళీగానే ఉంటుంది, బట్ స్టిల్ షీ వుడ్ లైక్ టు సీ యువర్ ప్లేట్ ఫుల్ ఆల్ ద టైమ్. ఆవిడ మనసు అది, అంత గొప్ప మనసు ఆమె, ఎవరిని కంపేర్ చేయలేము. చక్కగా ప్రేమతో వండించి, ఆ రోజుల్లో అమ్మమ్మ చిన్నప్పుడైతే, నేను చిన్నప్పుడు అమ్మమ్మ అన్నీ వండేవాళ్ళు. చక్కగా వండి టేస్టీ ఫుడ్ ఉండాలా, ఎక్కడ కాంప్రమైజ్ కారు, ఏది తక్కువ ఉండదు. వాళ్ళతో లైఫ్ జర్నీ ఇట్ వాజ్ అమేజింగ్. వర్డ్స్ లేవు వాళ్ళ గురించి చెప్పాలి అంటే, అమ్మమ్మ తాత గురించి. దే ఆర్ రోల్ మోడల్స్ అనమాట. దే ఆర్ రోల్ మోడల్. వాళ్ళు మా లైఫ్లో ఎవరికైనా సరే, ఎవరితో వాళ్ళు అసోసియేట్ అయినా వాళ్ళు ఒక బ్రాండ్. అంత అమ్మమ్మతో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు రిక్షా, కలర్ఫుల్ రిక్షా ఒకటి, రిక్షా అతను వచ్చేవాడు. రిక్షాలో కూర్చున్న తర్వాత సర్వెంట్ లేడీ మేరీ 3 బ్యాగ్స్ పెడుతుంది. ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ అదే టిఫిన్ క్యారియర్, ఒక పెద్ద టిఫిన్ క్యారియర్. దాంతోపాటు సైడ్ డిషెస్, స్వీట్, కొన్ని ఫ్రూట్స్. ఆ బ్యాగ్ ఇట్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి.
అది తీసుకొని స్కూల్కి వెళ్ళి దిగి తీసుకెళ్తున్నప్పుడు ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ మై టిఫిన్ బాక్స్. ఇదేంటి అందరూ చిన్న టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు, మేబీ ఒక 2 క్యారియర్ స్టఫ్ తెచ్చుకుంటారు, మేమేమో 6-7, అది కూడా హెవీ వన్. అండ్ యూనో అది దెన్ ఒకసారి అమ్మమ్మ గురించి ఇంకొక వర్డ్ చెప్పాలి అంటే, త్రూ అవుట్ అవర్ లైఫ్ ఐ థింక్ అమ్మమ్మ రిటైర్డ్ యాజ్ ఎ జూనియర్ టీచర్, ఐ గెస్. అంటే జూనియర్ అంటే అమ్మమ్మ సీనియర్ లెవెల్కి ప్రమోట్ తీసుకోలేదు, ప్రమోషన్ వచ్చినా తీసుకోలేదు. వై అంటే అమ్మమ్మ సీనియర్ పొజిషన్ తీసుకొని ఉంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి స్కూల్లో. టీచింగ్ కానీ, పిల్లల యొక్క హోంవర్క్స్ విషయంలో, వాళ్ళ రికార్డ్స్ విషయంలో కరెక్షన్ చేయడము, వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ పేపర్స్ కరెక్ట్ చేయడము, పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ దెమ్ వుడ్ బి డెఫినెట్లీ అమ్మమ్మకి కొంచెం డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చిన్న క్లాస్లోనే తీసుకుని చిన్న క్లాస్ వరకే ఉండిపోయి ఆ రిమైనింగ్ టైంలో అంటే లెస్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కానీ తన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా అమ్మమ్మ ఒక పిల్లల మీద ఎక్కువగా చూపించేవాళ్ళు. టోనీ అంకుల్ పెప్పర్డైన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, చిన్న అంకుల్ ఓటీఎస్లో ఉన్నప్పుడు, ఓటీఏ ఐ గెస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఐరిన్ ఆంటీ మేబీ నిజామాబాద్లో ఉన్నారనుకుంటున్నాను ఆ టైంలో, సెల్లి ఆంటీ వాజ్ ఆల్సో వర్కింగ్ అవుట్ ఇన్ తెలంగాణ, ఇక్కడ సమ్ డిస్ట్రిక్ట్ ఐ డోంట్ నో. సో మా మమ్మీ నెల్లూరు అందరినీ ఈక్వల్గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నీడ్ని అడ్రస్ చేసుకుంటూ మధ్యలో లీవ్ పెట్టుకుంటూ ఇలా తను హయ్యర్ గ్రేడ్కి పోతే ఫ్యామిలీ మళ్ళీ అటెన్షన్ పే చేయలేమేమో అని దానికి సపోర్టివ్గా మై గ్రాండ్ పా చాలా క్వైట్ పర్సన్, ఈస్ అన్డౌటెడ్లీ అ డీసెంట్ పర్సన్, వెరీ రిజర్వ్డ్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ హీ ఈస్. తను తక్కువ మాట్లాడతారు బట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. హీ నోస్ ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏంటి అనేది హీ నోస్ వెరీ వెల్. అండ్ బిబ్లికల్ నాలెడ్జ్ అయితే ఆయనకి చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంది. చక్కగా ఆయనతో ఇఫ్ యూ సెట్ విత్ హిమ్, మీకు నార్మల్గా కొంతమంది మెసేజ్ వింటుంటే ఒక కొంత టైం తర్వాత వి గెట్ బోర్డ్, ఒకటి తాతతో అలా ఉండదు. ఆయనతో ఇఫ్ యూ సెట్ విత్ హిమ్ యూ ఫీల్ లైక్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్, ఇంకొంచెం చెప్పండి అంతేనా తర్వాత ఏంటి అంటే హీ విల్ ఓన్లీ ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడు కాదురా, రేపు లెట్స్ కంటిన్యూ టుమారో అంటారు. అంటే అంత యాంగ్జైటీ ఉంటుంది, అంటే ఉంటుంది నెక్స్ట్ ఏంటి అనేది ఏదైనా చెప్తే అంత చక్కగా దాన్ని ఒక సబ్జెక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట. అది ఎవరు వయసుకి తగ్గినట్టు వాళ్ళకి ఆన్సర్ చేస్తారు ఆయన. నేనప్పుడు చాలా సిల్లీ క్వశ్చన్స్ అడిగామండి, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్, దానికి ఎంత డీసెంట్గా ఆన్సర్ చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు ఆలోచించుకొని ఐ మిస్ దెమ్ అ లాట్, ఐ మిస్ మై గ్రాండ్ ఫా లాట్. ఇట్ వెరీ అంటే చాలా బ్యూటిఫుల్గా చెప్తారన్నమాట. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే హీ వుడ్ నెవర్ సే నో. అంత ఇదనమాట. నాకు నాకు అసలు చర్చ్ సర్వింగ్ గాడ్ అనే ఐ డోంట్ సర్వ్ గాడ్ నౌ థాట్ఫుల్లీ, తప్పు అబద్ధం ఇఫ్ ఐ సే దాట్, బట్ నాకు చిన్నప్పుడే నాకు ఆయన మై గ్రాండ్ ఫా వాజ్ like he took me to church every Sunday. సైకిల్లో ముందు కూర్చొని పెట్టి తీసుకుని వెళ్ళేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు రిక్షాలో వచ్చేవాళ్ళు, మేమిద్దరు ముందు వెళ్ళి చర్చ్ ఓపెన్ చేసి టేబుల్స్ క్లీన్ చేసి బైబిల్స్ పెట్టేసి ఇవన్నీ. సో ఇదంతా ఒక సర్వీస్ టు గాడ్. నాకు వెరీ యంగ్ ఏజ్లోనే నాకు తాతయ్య he taught me everything. I ruled. In fact, a railway station
SM, my grandpa was station master, Vitragunta. Of course, he was the entire stretch, Singaraikonda nunchi Nellore varaku, or the entire stretch. Any difficulty, ఏదైనా ట్రైన్ ఎక్కడుంది, ఏ స్టేషన్కి ఉంది, జస్ట్ పిక్ ద ఫోన్. ఆ రోజుల్లో సమ్ డయల్ నెంబర్స్ ఉంటాయి, 0 ఫర్ దిస్ స్టేషన్ అంటే క్యాబిన్ అని, ఒక 9 ఫర్ సమ్ నెంబర్ అట్లా. సో ఐ యూస్ టు డయల్. ఎవరైనా అక్కడ పిక్ చేస్తే సిట్టింగ్ ఆఫీసర్ అక్కడ ఎవరుంటే వాళ్ళకి SM గ్రాండ్ సన్ అండి, చెప్పు బాబు. I was only 4th grade, 5th grade పర్సన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఆన్సర్ చేసేవాళ్ళు. అండ్ అవుట్స్టాండింగ్ గ్రాండ్ పేరెంట్స్ నా లైఫ్లో. ఐ ఆల్వేస్ విష్ అండ్ ప్రే దట్ ప్రతి జనరేషన్లో, ప్రతి ఫ్యామిలీస్లో, ప్రతి ఫ్యామిలీలో అటువంటి పేరెంట్స్, అటువంటి గ్రాండ్ పేరెంట్స్, అటువంటి గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉండాలా, ఉంటేనే ద లెగసీ కంటిన్యూస్ ఇన్ దేర్ లైఫ్స్ అని, ఇన్ దర్ జర్నీ అని నాకు ఒక అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ my present generation or maybe the future generation will carry this legacy. It is, I don't know. I don't know if I don't have answer for that. Thank you once again, all of you. I don't know, because the time chala short to talk about my grandparents. చాలా తక్కువ నాకు మా అంకుల్ టైం ఇచ్చింది. అఫ్ కోర్స్ అందరికీ ఆల్మోస్ట్ సేమ్ టైమే. సో ఐ డోంట్ హ్యావ్, నేను అంకుల్ని ఎందుకంటే అడగలేని టైం. ఐ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు మై Tony uncle for giving this opportunity, and I thank each and every dear one who is sitting here and who is listening this. Thank you and love you all. Hi, I've asked my sister Daisy, who lives in Dubai, to pen down some memories of Tata and Amama. And this is a short note from her. Memories of Amama and Tata are innumerable, and I cherish all of them. I am Daisy, the one who shares Amama's name, but definitely not her courage and boldness. Most of my childhood holidays, I spent with them in Vitragunta. I still feel the gentle breeze, and how I can forget the starry skies sleeping underneath outside in Vitragunta. Amama used to make cakes, and unlike nowadays, she used to hand mix the dough, and would save some for me to eat, as she knew that I love it. Coming to Tata, I should say that he's a true gentleman. Amama used to say that he used to call him sweet potato before marriage, but after marriage, he used to call her bitter potato. Tata has a code number to call his grandchildren to comb his hair. So whenever he calls number 27, one of the grandchildren should go and comb his hair 27 times. Well, I was the first one to run, grab the comb, and comb his hair. Being the youngest one of that at that time, my older cousins used to send me to ask him for to watch movies, and even once he said no. Tata is the main person in my life who taught me scriptures. I still remember his lessons on Ecclesiastes chapter 12. My quest to learn Bible started off with Tata's teaching in scriptures. Tata and myself are the lovers of Sherlock Holmes mysteries. He is very knowledgeable and wise. When I moved to Dubai in 2008, in the month of September, I remember Tata literally sobbing. I hugged him tight, and I wept. Amama, on the other hand, was crying too. I said, Tata, I'm going to miss you. You know what my grandfather said? He said, every bird should fly to his own nest. That was the last and in-person conversation I had with him. And that sentence still rings in my ears. When I bid goodbye to Amama and Tata, left to Dubai right after 23 days. Tata slept with the Lord. My heart still cries and longs for them. My lips misses to call Amama and Tata. Even though they cannot respond, I know I have hope that I'm going to see them one day.
To kind of summarize from both my sister and myself, they never had wealth. They were not. They didn't have a lot of money. But I've never seen any soul left hungry from their home. They were loving. They were generous in whatever they had, and they lived their life to the fullest. Thank you. Hi, good morning. I'm Bonnie. I'm the 5th grandchild. It's hard to know where to start because I have so many good memories, wonderful memories with my grandparents. I'll begin by talking about my mama, who was bold, courageous, and confident. My bond with her was more than just family. We shared a love of food. I loved to eat and she loved to cook, making us a perfect pair. Mama had a very clever way of getting things done. Once, I took my grandparents to the reservation center in Secunderabad, where there were long lines and booking was difficult. Tickets were unavailable. But she knew what to do. She just told the staff that that she was the mother-in-law of Stanley Babu. At the time, I think he was the general manager for South Central Railway. What should have taken 2 hours was done in 5 minutes. Not only were their first-class tickets booked, but they also served us coffee and treated us with great hospitality. Another incident I remember is I was driving my grandparents to Taj Mahal to visit her old friend when we were stopped by a police barricade due to a minister's visit. Mama confidently told the officer that she was the mother-in-law of a Congress leader, YSR, and that instantly removed the barricades, letting us pass through. There were many stories like this, but time is short. So, in her lively mannerism, she always reminded me of late actress Suryakantam, especially in the way she managed the household helpers. She was the life of every gathering. She was the life of the party. She was the one who was holding the family together with her warmth and charisma. She always used a Z-talc, or I call it Z-talc powder, a scent I loved as a child, and I continue to keep it. I use that right now. I've also asked my sister to chime in a few words about the grandparents, and let me read out her story, which she's gonna talk more about my tata, my grandfather. అందరికీ శుభోదయము. మరి ఈ దినమున మనము ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తాత అమ్మ వాళ్ళ లైఫ్ జర్నీ ఆన్ దిస్ ఎర్త్ అనేది మాలో అనేకులకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయింది. అది జ్ఞాపకార్థమే కాదు, రియల్ లైఫ్లో కూడా అది ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాము. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా మేమందరం జీవిస్తున్నాము. ముఖ్యంగా తాతకున్న క్వాలిటీ ఏంటంటే, తాతకున్న నేచర్ ఏంటంటే, ఎక్కువగా పాస్టర్స్తో స్పెండ్ చేసేవాళ్ళు, చర్చ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ ఆన్ సండే మార్నింగ్స్ ఈజ్ వెరీ యాక్టివ్, వెరీ ఎనర్జెటిక్, యాంగ్షియస్ అండ్ క్యూరియస్ ఇన్ రన్నింగ్ టు ద చర్చ్. సో ఒకరోజు నేను తాత అమ్మమ్మ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాల్ట్ ఫిష్ వెండర్స్ కానివ్వండి, ఉప్పు చేపలు అమ్ముకునే వాళ్ళు, చికెన్, మటన్, ఫ్రెష్ ఫిష్ వచ్చేది మనకి బిట్రగుంట్లో. సో వచ్చినప్పుడు అమ్మమ్మ, నేను, తాత మార్కెట్లో ఎంటర్ అవ్వగానే అందరూ కూడా పాల టీచర్ రామ్మ ఇక్కడ రమ్మా అని పిలిచి వెంటనే మంచి ఫిష్ ఒకటి సెలెక్ట్ చేసి ఇచ్చేసేవాళ్ళు అమ్మమ్మకి. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా అది తీసుకుని వచ్చే టైంలో మరి మటన్ ఒకటి. అప్పట్లో మాకు ఈ ఫామ్ చికెన్ ఎక్కువ మాకు అలవాటు లేదు. ఎక్కువగా ఇంట్లోనే అమ్మమ్మ పెంచుతూ ఉండేవాళ్ళు. తర్వాత మటన్ షాప్కి వచ్చేసరికి ఆ మటన్ వాళ్ళు కూడా గబగబా పాల టీచర్ వచ్చారు వెంటనే దే యూజ్డ్ టు సెల్ ఫ్రెష్ మటన్ ఫర్ అమ్మమ్మ అండ్ తాత. అండ్ దెన్ అది తీసుకొని మేము వచ్చే టైంలో ఉప్పు చేపలు. మేడం గారు, టీచర్ గారు అనుకుంటూ వాళ్ళు వెనకబడేవాళ్ళు. మళ్ళీ గబగబ వాళ్ళు కట్టిగానే ఇంకా ముగ్గురం కలిసి రిక్షాలో వచ్చేసేవాళ్ళము. సో ఆ టైంలో ఏమైందంటే ఒకరోజు తాత అడిగారు అమ్మమ్మని,
నువ్వు ఏమి చదువులు చెప్పావు, ఎవరు పట్టిన ఈ ఉప్పు చేపలోళ్ళు, మటన్ షాప్ వాళ్ళు, ఈ ఫిష్ అమ్మేవాళ్ళు అందరూ కూడా నీ యొక్క స్టూడెంట్సేనా, ఎంత బాగా చెప్పావు నువ్వు చదువు వాళ్ళకి అందరికీ అని అమ్మమ్మని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఏంట్రా అంటే ముఖ్యంగా సండే మార్నింగ్ మన అమ్మమ్మ బిట్రౌట్లో కూడా కొద్ది 3 సార్లు పాపం సిక్ అయ్యేవాళ్ళు. తన ఏజ్ కదా, వీ కాంట్ ఫైట్ విత్ ది ఏజ్. బట్ హవెవర్ తాతకి ఏంట్రా అంటే సండే పూట ఎవరైనా సరే, నేను కానీ ఎవరైనా కూడా సండే పూట చర్చ్కి యాక్టివ్గా లేకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది. అండ్ ఆయనకు నేచర్ ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్లో సెయింట్ జాన్స్ చర్చ్ ఆయన బెల్స్ వినాలి. ఆ బెల్స్ వినకపోతే హీస్ డిస్సాటిస్ఫైడ్. ఆ రోజంతా చాలా మూడీగా ఉంటారు. లంచ్ కూడా లేట్గా చేసేవాళ్ళు, అడిగిన తర్వాత చేసేవాళ్ళు. తాతని ఫస్ట్ నేను చర్చ్కి తీసుకెళ్ళిపోవాలి, ఆన్ టైం ఉండాలి మేము. ఆ చర్చ్ బెల్స్ విన్నాక ఆయన ప్రేయర్ చేసుకొని దెన్ ఈస్ ఫ్రెష్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఒకరోజు అట్లాగే మేము లేచి సిద్ధపడుతుంటే అమ్మ లెగట్లేదు. హియర్ ఐవి గెట్ అప్, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో టు చర్చ్. నేను రాలేనండి, నాకు మోకాలు నొప్పి, నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను, బీపీ కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతుందని ఏదో చెప్పేవాళ్ళు పాపం. ఎక్స్క్యూజ్ మీ, నా తాత కొద్దిగా ఇరిటేట్ అయ్యి, వారమంతా ఉప్పలయ్య దగ్గరికి వెళ్తావు, అన్ని చోట్లకి వెళ్తావు, చాలా యాక్టివ్గా ఉంటావు, సండే రాగానే నీకు నీ పెయిన్ వస్తుందా, నీకు హైదరాబాద్ వెళ్ళడానికి కూడా నీకు ఓపిక ఉంటుంది, చర్చ్కి రావడానికి మాత్రం నీకు ఓపిక లేదు, ఏమిమ్మా నువ్వు ఏం చెప్తున్నావమ్మా, నువ్వు లెగమ్మా లెగు. పాప అమ్మ వచ్చేవాళ్ళు కాదులేండి, వాడు సిక్ అయితే మాత్రం వాడు వచ్చేది కాదు. సో నువ్వు ఉప్పలయ్య దగ్గరికి వెళ్తావు, అందరి దగ్గరికి వెళ్తావు, చర్చ్ రావడానికి మాత్రం నీకు టైం లేదు, ఏమి మనిషి నువ్వు అని చెప్పేసి వచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత పాపం గ్రాండ్ చిల్డ్రన్ని ఎక్కువగా నేను ఒకటగా ఉండేవాళ్ళం కాబట్టి బిట్రగుంటలో మేము స్కూల్ నుంచి వచ్చేదాకా తను వెయిట్ చేసేవాళ్ళు. తను వెయిట్ చేసి మేము రాగానే ఎక్కడ విసుక్కుంటామా అని, అరే రాజా కొద్దిగా ట్యాంక్ కలిపిరా, లేకపోతే 4 o'clock 4:30 అయితే కొద్దిగా కాఫీ ఇవ్వరా, నాకు కొద్దిగా కాఫీ ఇవ్వరా, డోంట్ మైండ్ అన్న అనేవాళ్ళు. ఎప్పుడు మమ్మల్ని అరిచేవాళ్ళు కాదు, మమ్మల్ని ఎప్పుడు హార్ష్గా మాట్లాడింది లేదు. సో ఆ తర్వాత అమ్మమ్మ ప్రతిరోజు పొద్దున్నే లేచి షీ యూస్ టు సింగ్ సాంగ్స్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ప్రైజింగ్ గాడ్. లాగే దానికి అలవాటు. పొద్దున్నే లేచి షీ యూస్ టు ప్రైజ్ గాడ్ అండ్ గ్లోరిఫై హిమ్. ఆ టైంలో అమ్మమ్మ పాడే టైంలో తాత లేచేవారు. అరే విజయ్, ఆ క్యాసెట్ మార్చరా, బాగా వాన్ అవుట్ అయిపోయింది, కొత్త క్యాసెట్ పెట్టు, వినలేకపోతున్నాను నేను అనేసి చెప్పేసేవారు. దీస్ ఆర్ ఫ్యూ జోక్స్ దట్ ఐ కెన్ జస్ట్ షేర్. And of course, my grandfather is like a still waters and my grandmother is like a storm. Anta you go, you get it and you will get it అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా తను దేవుని గురించి చెప్పి ప్రోత్సహించేవాళ్ళు. So that's an encouragement that made us to stand today like this. Thank you very much. Hello everyone, I'm the 4th grandchild, second granddaughter and the firstborn of the second child of Mr. and Mrs. J.B. Paul. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. This is Caroline Esther Vilasini and I am here to speak about my grandparents for a few moments. Amamma Tata, they brought us up, both my brother and I were brought up by them, and then వాళ్ళ పెంపకంలో మేము పెరిగాం. చాలా స్పిరిచువల్గా, చాలా స్ట్రిక్ట్గా, చాలా డీసెంట్గా, చాలా డిగ్నిఫైడ్గా, డిసిప్లిన్డ్గా పెంచారు మమ్మల్ని. అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే అదొక కోచింగ్ సెంటర్ లాగా ఉండేది. బానీ, డేజీ కూడా యాడ్ అయ్యేవాళ్ళు, థామస్ అన్న, ఇట్టన్న, అమ్మడక్క కూడా యాడ్ అయ్యేవాళ్ళు. సో మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి బైబిల్ స్టోరీస్, తర్వాత మెమరీ వర్సెస్ నేర్పించేవాళ్ళు. తర్వాత మెమరీ వర్సెస్ చెప్పకపోతే ఆ రోజు మాకు టీవీ ఉండేది కాదు. సో ఇన్ దోస్ డేస్ టీవీ చూడటం అంటే చాలా గ్రేట్ థింగ్. అంటే అది ఎప్పుడెప్పుడు చూడాలి అని అనుకునేవాళ్ళం. అండ్ దెన్ టీవీకి ఒక లాక్ ఉండేది, తాత దగ్గర ఉండేది ఆ కీ. సో టైం టు టైం అంటే ఈవినింగే మేము టీవీ చూడాలి, మార్నింగ్ అంతా టీవీ ఉండదు. కాబట్టి మేము మెమరీ వర్సెస్ చెప్పేసి గబగబా వెళ్ళేసి తాత దగ్గర డేజీని పంపించేసి పర్మిషన్ తీపించుకునే, అంటే పర్మిషన్ అడిగేవాళ్ళం అనమాట తాతని.
ఏజ్ చిన్నది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారని నేను బాణి విజయ్ అయితే దగ్గరుండి తనని పంపించి పర్మిషన్ అడిగిచ్చేవాళ్ళం. తర్వాత మెల్లగా తాతకి ఓపెన్ చేశాక మేము అంటే అప్పుడు క్రౌన్ టీవీ అనమాట, దానికి షట్టర్స్ ఉండేవి. సో అవి అంటే అప్పుడు తాతకి ఓపెన్ చేసిన తర్వాత మేము ఆ టీవీ చూసేవాళ్ళం అనమాట. అట్లా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత కొన్నిసార్లు బర్నార్డ్ అంకుల్ పాపడ్ ఆంటీ కూడా యాడ్ అయ్యేవాళ్ళు జోయల్ నోయల్ తోటి. సో జోయల్ అనేవాడు, అమ్మమ్మ ఐవి అమ్మమ్మస్ హౌస్ ఇస్ లైక్ ఏ జూ అనేవాడు. ఎందుకంటే ఎక్కువగా పాములు, కప్పలు అండ్ దెన్ బర్రెలు, కోళ్ళు అవన్నీ ఉండేటివి, అందుకని అలా అనేవాడు అనమాట. తర్వాత కమింగ్ టు అస్, నా బర్త్డేకి అయితే ప్రతి ఇయర్ నేను చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పుడు చూస్తున్నాను, ప్రతి ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అమ్మమ్మ తాత నా ప్రతి బర్త్డేకి మెడ్రాస్కి వెళ్ళి కుమరన్ సిల్క్స్కి వెళ్ళి పట్టు లంగా బ్లౌజ్ కొనుక్కొని వచ్చేవాళ్ళు అనమాట. అండ్ ఇన్ని పువ్వులు తీసుకొచ్చేవాళ్ళు నెక్స్ట్ డే, అంటే 2-3 డేస్ ముందే తీసుకొచ్చి అమ్మమ్మ ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు. ఆ రోజు బర్త్డే రోజు అయితే పెద్ద పూల అమ్మేవాడు ఒక అతను వచ్చేవాడు అనమాట. సో ఆ పూల జడ ఆర్డర్ ఇచ్చి అల్లిచ్చి ప్రతిసారి అనమాట ప్రతి బర్త్డేకి అమ్మమ్మ తాత నాకు ఒక పట్టు లంగా గిఫ్ట్ చేసేవాళ్ళు. సో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇంత తక్కువ టైంలో చెప్పలేము. అండ్ దెన్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అని అంటే ఫనీ వన్, చిన్న అంకుల్ డేవిడ్ అంకుల్ ఎప్పుడు ప్రతి వీకెండ్కి లేకపోతే వన్స్ ఇన్ 2 వీక్స్ అట్లాగా వచ్చి విజిట్ చేసేవాళ్ళు, పక్కనే కాబట్టి మెడ్రాస్. సో మళ్ళీ అన్నీ వెళ్ళిపోయేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్కి ఈవినింగ్ 8 o'clock 9 o'clock అట్లా వచ్చేది అది. సో వస్తుంటే అమ్మ అంకుల్ వెళ్తున్నారని చెప్పి ప్రార్థన చేసేసరికి అక్కడ బెల్ కొట్టేశారు, ట్రైన్ వస్తుందని బెల్ కొట్టారు. అందులోపల అమ్మమ్మ చేస్తూనే ఉన్నారు ఆపకుండా, చేస్తూ ఉంటే చిన్న అంకుల్ ఏం చేశారు, వెళ్ళిపోయారు. ట్రైన్ వస్తుంది కాబట్టి వెళ్ళిపోయి మేము ఆమెను అనే లోపల చిన్న అంకుల్ బ్రిడ్జ్ మీద కనిపించారు అనమాట. మేము ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి చూస్తున్నాం, బ్రిడ్జ్ మీద కనిపించి అక్కడ నుంచి బాయ్ చెప్పారు. బాయ్ చెప్పేసరికి ఏంటండి ఏడి వీడు అని అన్నారు అమ్మమ్మ. అనగానే బచ్చి ఇదేమన్నా ఫ్యామిలీ ప్రేయరా, వాడు ట్రైన్కి వెళ్తున్నాడు, ఒక 2 minutes చేసి పంపాలా అని చెప్పి తాత అన్నారు అనమాట. సో అప్పుడు భలే నవ్వుకున్నాం అందరము. తర్వాత చాలా వాళ్ళిద్దరితో అయితే చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. తర్వాత అండ్ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్స్ అనమాట, మెమరీస్, అన్ఫర్గెటబుల్ మెమరీస్. అండ్ మెమరీస్ కూడా కాదు, దానికి పెద్ద వర్డ్ కూడా ఏమీ చెప్పలేము. ఇట్స్ లైక్ ఏ ట్రెజర్ ఆఫ్ మెమరీస్ అని చెప్పచ్చు. అమ్మమ్మ తాతతోటి చాలా చాలా వాళ్ళు ఎంత లవబుల్ అంటే చాలా లవింగ్, కేరింగ్. పుట్టినప్పటి నుంచి మమ్మల్ని చేతుల్లో పెంచారు. అండ్ దెన్ అమ్మమ్మ తాత ఉన్నారు అని అంటే మాకు పెద్ద రెఫ్యూజ్ అనమాట, ఫోర్ట్రెస్ అనుకోవచ్చు. అండ్ దెన్ 3 పూటలు నాన్ వెజ్ ఉండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్, ఇడ్లీ దోశలో కూడా ఫిష్ కర్రీయో చికెన్ కర్రీయో ఉండేది. సో ఆఫ్టర్నూన్ అదే, నైట్ డిన్నర్ కూడా అదే. ఏది అసలు వాటికి అసలు తక్కువ ఉండేది కాదు. అమ్మమ్మ బజార్కి వెళ్తున్నారు అంటే, మార్కెట్కి వెళ్తున్నారు అని అంటే అక్కడ మొత్తం నాన్ వెజ్ అంతా ఫినిష్ అయిపోవాలి అందరు సెల్లర్స్ దగ్గర. సో అట్లా తీసుకునే వాళ్ళు అమ్మమ్మ. అండ్ నైట్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఎవరైనా వచ్చారంటే వెంటనే ఇంట్లో పెంచుకున్న కోడి ఒకటి గబక్కని పట్టేసుకోవడం, గంప కింద కోసేయడం, కూర చేసేయడం, వంట చేసేయడం, ఇదే ఉండేది అమ్మమ్మ దగ్గర. తాత సాఫ్ట్ కామ్ గోయింగ్, చాలా డిగ్నిఫైడ్. తాత దగ్గర డిసిప్లిన్ అవన్నీ నేర్చుకున్నాం. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మితంగా మాట్లాడాలి అనేది అది కూడా నేర్చుకున్నాము. అండ్ దెన్ మోస్ట్ ఏంటి నేర్చుకున్నామనంటే తాత దగ్గర బైబుల్ నాలెడ్జ్ అని, మెమరీ వర్సెస్ అవన్నీ తాతే ఎక్కువ నేర్పించేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ సో దీస్ ఆర్ ఆల్ ద మెమరీస్ విత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Hello, Ms. Johnson here. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. నేను విలాసి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాను. నేను పాల్ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వకముందే వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు.
ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. నాకు ఎక్కువ నానమ్మనే నాకు పరిచయము. అండ్ నేను ఎక్కువ గమనించిన ఏంటంటే పాల్ నానమ్మ, షీ లివ్డ్ లైక్ ఎ క్వీన్ and she has so many cards on her waist, and one of the card is also like a old I'm an old weak old person. ఆ కార్డ్ ఆమె చాలా రేర్గా యూజ్ చేస్తుంది. బట్ ఎవ్రీ టైమ్ షీ యూజ్డ్ హర్ పవర్ అండ్ హర్ మెజెస్టీ. అండ్ నేను పుట్టి ఎప్పుడైనా లాస్ట్ సినిమాలు కానీ ఇలా ఓల్డ్ మూవీస్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ ఎవరైనా కనిపిస్తుంటే వాళ్ళు వీళ్ళు లాగున్నారు, వాళ్ళు వీళ్ళు లాగున్నారు అని అనుకునేవాళ్ళము. అండ్ నేనైతే నానమ్మని చూసినప్పుడల్లా, నేను సూర్యకాంతం చూసినప్పుడల్లా నేను నానమ్మ అనేవాడిని. అండ్ కుట్టి ఏమో రావు గోపాలరావు గారిని చూసినప్పుడు మా మామగారు అనేది. సో ఇట్ వాస్ లైక్ దట్. అండ్ నేను అంటే నా గురించి కొంతమంది అనుకునేవాళ్ళు, ఇఫ్ యూ వుడ్ హావ్ మెట్ పాల్ తాతయ్య, హీ వుడ్ హావ్ లైక్ యూ అని అనేవాళ్ళు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. And thank you all for giving this opportunity. Thank you all.